ఇరాన్లోని సౌత్ పార్స్ గ్యాస్ క్షేత్రంపై ఇజ్రాయెల్ అటాక్ చేసింది సార్. ఇజ్రాయెల్ చేసిన దాడి గురించి తనకు తెలియదు, ఇక మీదట అలాంటి దాడి జరగదు అని చెప్పి ట్రంప్ అంటున్న పరిస్థితి. అమెరికాకు చెప్పకుండా ఇజ్రాయెల్ దాడి చేసిందా సార్? అలా చేసే పరిస్థితి ఉందా? అండ్ ఈ రెండు మిత్ర దేశాల యుద్ధ లక్ష్యాల్లో ఏమైనా తేడాలు ఉన్నాయా? ఇజ్రాయెల్ అమెరికాల మధ్య ఏవైనా విభేదాలు ఉన్నాయా? అంటే విభేదాలు ఉన్నాయని చెప్పలేం, కానీ యుద్ధ లక్ష్యాల్లో ఒక ఫండమెంటల్ డిఫరెన్స్ అయితే ఉంది. ఇజ్రాయెల్ స్ట్రాటజీ ఏంటంటే వెస్ట్ ఏషియాలో తనకు ఎలాంటి ఛాలెంజ్ ఉండకూడదు, కంప్లీట్ వెస్ట్ ఏషియా తనకు బలాదూర్ కావాలి, ఇది ఇజ్రాయెల్ లక్ష్యం. ఎందుకంటే ఆల్రెడీ అరబ్ దేశాలు వివిధ ఎకార్డుల ద్వారా క్యాంప్ డేవిడ్ అగ్రిమెంట్ నుంచి అబ్రహాం ఎకార్డ్ వరకు ఇజ్రాయెల్ తో సంబంధాలు నార్మలైజ్ చేసుకున్నది. ఇక మిగిలిన ఏకైక రెసిస్టెన్స్ ఇరాన్, దాని మిత్ర బలగాలు. ఇరాన్ అండ్ ఇట్స్ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్, ఇరాన్ దాని ప్రతిఘటన కూటమే మిగిలింది. అందువల్ల ఇరాన్ ఇరాన్ సర్వనాశనం చేయడం ద్వారా శాశ్వతంగా వెస్ట్ ఏషియా పైన తన జియో పొలిటికల్ డామినేషన్ కు ఎలాంటి సవాల్ ఉండకూడదన్నది ఇరాన్ లక్ష్యం. అమెరికా లక్ష్యం అది కాదు. అమెరికా లక్ష్యం ఏంటంటే అమెరికాకు నేరుగా వెస్ట్ ఏషియాలో అమెరికాకు ఇరాన్ ఏం థ్రెట్ కాదు. ఎందుకంటే ఇజ్రాయెల్ అమెరికాతోనే ఉంది, అరబ్ దేశాలు అమెరికాతోనే ఉన్నాయి. ఇక మీకు ఇజ్రాయెల్ కోమో అరబ్ దేశాల మద్దతు లేదు, నార్మలైజ్ చేసుకోవచ్చు సంబంధాలు. కానీ ఎప్పుడైనా ఇరాన్ లాంటి థ్రెట్ మిగిలి ఉంటే అరబ్ దేశాలకు కూడా థ్రెట్ గా మారవచ్చు ఇజ్రాయెల్ కు. అమెరికాకి ఈ ఛాలెంజ్ లేదు. అమెరికాకు ఇజ్రాయెల్ థ్రెట్ కాదు, అరబ్ దేశాలు థ్రెట్ అరబ్ దేశాల మిత్రులే, ఇజ్రాయెల్ మిత్రులే. ఒక్క ఇరాన్ ఒక్కనే సమస్య కనుక ఇరాన్ అమెరికన్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్లకు అంత ప్రమాదం కాదు కంపేర్ టు ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ కు ఉన్న ప్రమాదంతో పోలిస్తే ఇజ్రాయెల్ కు ఉన్న సవాల్తో పోలిస్తే లేదు. అందువల్ల యుద్ధ లక్ష్యాలలో ఆ తేడా ఉంది. ఇరాన్ రెజీమ్ ను వీకెండ్ చేయడం అమెరికా లక్ష్యం అయితే ఇరాన్ ను సర్వనాశనం చేయడం ఇజ్రాయెల్ లక్ష్యం. అందువల్ల డిగ్రీ ఆఫ్ డిఫరెన్స్ రెండు దేశాల యుద్ధ వ్యూహాల్లో ఉన్నాయి. ఇక లేటెస్ట్ గా సౌత్ పార్స్ పైన అటాక్ చేసింది. సౌత్ పార్స్ అంటే మనకు అర్థం కావాలి, ఇది ప్రపంచములోనే అతిపెద్ద నేచురల్ గ్యాస్ ఫీల్డ్. సౌత్ పార్స్ ఈజ్ షేర్డ్ బై ఇరాన్ అండ్ ఖతార్. ఇరాన్ వైపు సౌత్ పార్స్ అంటారు, ఖతార్ వైపు నార్త్ ఫీల్డ్ అంటారు. సో ఇది ఇరాన్ సౌత్ పార్స్ పైన ఇజ్రాయెల్ ఎప్పుడైతే అటాక్ చేసిందో ఇరాన్ ఇమీడియట్ గా ఖతార్ లోని రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ ఫెసిలిటీ అండ్ ఆయిల్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ పైన అటాక్ చేసింది. అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని ఆప్షన్ బాఫీల్డ్ ఫెసిలిటీస్ పైన అటాక్ చేసింది. ఆప్షన్ అంటే అది మీకు ఈ సౌదీ అరేబియాలో కూడా అలాగే మీకు ఒక ఫెసిలిటీ, అంటే సౌదీ అరామ్కో ఎక్సాన్ మొబిల్లా జాయింట్ వెంచర్ పై కూడా ఇరాన్ అటాక్ చేసింది. సో ఖతార్, సౌదీ, యుఏఈల ఎనర్జీ ఫీల్డ్స్ పైన ఇరాన్ అటాక్ చేసింది. ఇజ్రాయెల్ చేసిన ఈ బాధ్యతారహితమైన దాడి వల్ల ఒక ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన అటాక్ మొదలైంది. మీకు అమెరికా కార్గిల్ ల్యాండ్ పైన దాడి చేసినప్పుడు కూడా కార్గిల్ ల్యాండ్ లో మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ముట్టుకుంది తప్ప ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను ముట్టుకోలేదు. అందువల్ల ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై దాడి చేయాలి అనేది ఇజ్రాయెల్ ముందు మొదలు పెట్టింది, ఇంకా అమెరికా మొదలు పెట్టలే. అందువల్ల నాకు తెలియదు అని అంటున్నాడు. అంటే అదే సమయంలో మళ్ళీ ఏమంటున్నాడు, ఇరాన్ గనక ఇజ్రాయెల్ మళ్ళీ దాడి చేయదు, ఇరాన్ గనక దాడులు చేస్తే సౌత్ పార్స్ ను సర్వం నాశనం చేస్తాను అని అంటున్నాడు. చూడు కాంట్రడిక్టరీ. ఒకవైపేమో సౌత్ పార్స్ పైన ఇజ్రాయెల్ చేసిన దాడి నాకు తెలియదు, నేను అంగీకరించను అంటున్నాడు. మరోవైపేమో సౌత్ పార్స్ పైన అమెరికానే సర్వనాశనం చేస్తుంది అంటున్నాడు. కార్గిల్ ల్యాండ్ పైన మిలిటరీ కాదు, రేపు ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అటాక్ చేస్తా అంటున్నాడు. అంటే మరి ఇజ్రాయెల్ తో కలిసినట్ట కలవనట్ట. ఒకవైపేమో ఇజ్రాయెల్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఇజ్రాయెల్ దాడులు చేస్తున్నది, అమెరికా అంగీకరించడం లేదు అనే భావన వచ్చేలా మాకు సంబంధం లేదు, సౌత్ పార్స్ పైన అటాక్ మాకు తెలియదు అంటాడు. మరోవైపేమో సౌత్ పార్స్ నేనే ధ్వంసం చేస్తా అంటున్నాడు. అంటే అర్థం ఏంటి, మరి ఏం చెప్పదలుచుకున్నాడు? ఎందుకంటే ఒక స్టోరీ ఉంది. అత్త నెత్తి మీద నీళ్లు పెట్టుకొని బిందెలు పెట్టుకొని ఇంటికి పోతుంటది. ఎదురుకొక బిచ్చగాడు కనబడతాడు, రెగ్యులర్గా వచ్చే బిచ్చగాడి ఇంటికి. ఏమయ్యా మా ఇంటికి పోయేస్తున్నావా అని అడుగుతాడు. అవునమ్మా అంటే మరి మా కోడలు పెట్టింది అంటే ఏం పెట్టలేదు, ఏం లేదు పో అన్నది అన్నారు. అయితే రా అట్టెట్టుంటది మా కోడలని తీసుకెళ్ళేట.
తీసుకెళ్లి బిందె నీళ్లు లోపల పెట్టి బయటకు వచ్చే వరకు పంపించాడు ఆశతో ఎదురు చూస్తున్నాడు. సో ప్రత్యేకంగా బయటకు వచ్చి ఏం లేదు వెళ్ళిపో అన్నాడు. మరి దాని గురించి నన్ను ఎందుకు పిలిచావు అంటే ఏం లేదు అని వెళ్ళిపో చెప్పే అధికారం నా కోడలుకుందా, నాకుంది అన్నదట. సో అట్లుంది ట్రంప్ వ్యవహార సరళి. అంటే ఆ దాడి నేను చేస్తా అంటున్నాడు, ఇజ్రాయిల్ చేస్తున్నావు నాకు తెలియదు అంటున్నాడు. ఇజ్రాయిల్ ఏమో చేయొద్దు అంటున్నాడు, తాను మాత్రం చేస్తా అంటున్నాడు. లాజిక్ ఉందా దీంట్లో? ఇప్పుడు అత్తకారుల కథలాగానే ఉంది కదా. సో అందువల్ల సౌత్ పార్క్ పైన అటాక్ చేయడం నాకు తెలియదు అంటూ నేనే ధ్వంసం చేస్తా అంటున్నాడు. కర్బ్ ఐలాండ్ పైన మళ్ళీ ధ్వంసం చేస్తా అంటున్నాడు. అందువల్ల ఇది అంటే అమెరికా మనకు వెనకటికి ఇప్పుడు నేను ఒకసారి ఒక బస్సులో చూశాను. ఒకడు అంటే మనకు ఈవెన్ చిన్న చిన్న కొట్లాటల్లో కూడా చూస్తుంటాను చూడండి. ఓడమో కొడుతుంటాడు, ఇంకోడమో కొట్టద్దురా అంటాడు. ఇద్దరు ఒకటే కానీ పైకి కనబడుతుంటారు. ఓడమో కొడుతుంటాడు, ఇంకోడమో కొట్టద్దురా అట్లా అంటాడు. సో అప్పుడు ఎందుకు అంటే ఒకడేమో మంచోడు చెడ్డోడు అని ఇమేజ్, అల్టిమేట్ గా ఇద్దరు ఒకటే. సో ఆ రకంగా మీకు అమెరికా ఇజ్రాయెల్ దూబూచులాట జరుగుతుంది. అమెరికాకు ఇజ్రాయెల్కు విభేదాలు ఉన్నాయని ఎవరు అనుకోరు. అయితే అమెరికాకు ఇబ్బంది ఉంది. మీకు ఖతార్ ఇస్ అన్ అమెరికన్ ఫ్రెండ్. సో ఖతార్ పైన గతంలో ఇజ్రాయెల్ అటాక్ చేసింది. అప్పుడు ఖతార్ చాలా సీరియస్ గా రియాక్ట్ అయింది. అంటే ఖతార్ లో హమస్ పొలిటికల్ రిప్రజెంటేటివ్ చర్చలకు వస్తే వాళ్ళని లక్ష్యంగా చేసుకుని ఖతార్ పైన ఇజ్రాయెల్ అటాక్ చేసింది. దానిపైన ఖతార్ చాలా సీరియస్ అయింది. ఆఖరికి అరబ్ నేషన్స్ అవుట్లుకే మారిపోయింది. అప్పటిదాకా అరబ్ నేషన్స్ అనుకునేది అంటే మమ్మల్ని ఇజ్రాయెల్ ముట్టుకోదు, ఎవరంటే ఇరాన్ పైకి వెళ్తుంది తప్ప మా జోలికి రాదు. ఎందుకంటే మేము అమెరికా మిత్ర దేశాలము. ఇజ్రాయెల్ ఏంటంటే అమెరికా కనుసన్నల్లో ఉండే దేశం కనుక మాకు ఎలాంటి ప్రమాదం ఉండదు, అమెరికా మమ్మల్ని కాపాడుతుంది అని అనుకున్నది. కానీ ఎప్పుడైతే ఖతార్ పైన ఇజ్రాయెల్ దాడి చేశారో ఈ కాన్ఫిడెన్స్ దెబ్బతింది. దాంతో ఈజిప్ట్ రాజధాని కైరోలో 40 అరబ్ నేషన్స్ ముస్లిం నేషన్స్ సమావేశమై అరబ్ ఇస్లామిక్ నాటో ఏర్పాటు చేయాలని ఆలోచన చేసింది. సౌదీ అరేబియా పాకిస్తాన్ తో డిఫెన్స్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది. అంటే తాము ఇజ్రాయెల్ తో ఘర్షణ పడితే అమెరికా తమతో ఉంటామన్న నమ్మకం పోయింది వాళ్ళకు. అందువల్ల ఖతార్ కు ఆఖరికి ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు క్షమాపణ చెప్పాల్సింది దానిపైన. ఇంత జరిగింది. అందువల్ల ఇప్పుడు ఖతార్ పైన ఇజ్రాయెల్ సౌత్ పార్స్ ఇస్ షేర్డ్ బై ఖతార్. అది కేవలం ఇరాన్ మాత్రమే కాదు, ఒకవైపు ఇరాన్ మరోవైపు ఖతార్. నన్ను ఇరాన్ వైపు సౌత్ పార్స్, ఖతార్ వైపు నార్త్ ఫీల్డ్ అంటాడని. అందువల్ల ఈ ఫెసిలిటీ ఇస్ ఎ జాయింట్ ఫెసిలిటీ ఆఫ్ ఇరాన్ అండ్ ఖతార్. ఈ దాడి జరిగిన వెంటనే ఇరాన్ ఖతార్ పైన అటాక్ చేసింది, రాస్ లఫాన్ పైన. అంటే ఖతార్ కు నష్టం కలిగించేలా ఇజ్రాయెల్ దాడులు ఉన్నాయి కనుక ఇరాన్ పైన ఇజ్రాయెల్ దాడులు. ట్రంప్ ఆ భయం కూడా ఉండొచ్చు. తన ఈ డబుల్ గేమ్, ఒకవైపు ఇజ్రాయెల్ తో మరోవైపు అరబ్ దేశాలతో ఏకకాలంలో అమెరికా కాపురం చేస్తుంది. సో తన ఏకకాల కాపురానికి ఎక్కడ ఇబ్బంది వస్తుందో అని ట్రంప్ కు అనుమానం ఉండొచ్చు. అదొక కారణం ఇజ్రాయెల్ తో డిజోన్ చేసుకోవటానికి. కానీ అమెరికాకు ఇజ్రాయెల్ ప్రకటించింది, ట్రంప్ కు తెలుసు అమెరికా జాయిన్ కాలేదు, జాయిన్ అవుతానని అనలేదు, కానీ ట్రంప్ నోస్ అవర్ ఆపరేషన్ అని ఇజ్రాయెల్ ప్రకటించింది. ట్రంప్ నాకు తెలియదు, ట్రంప్ ఇస్ నాట్ క్రెడిబుల్. ఆ మేరకు ఇజ్రాయెలే క్రెడిబుల్. ఇజ్రాయెల్ మాట ఉన్నదంటే ఖచ్చితంగా చేర్చు పెడుతుంది. సో ట్రంప్ ఏమున్నది రోజుకో మాట మాట్లాడుతుంటాడు. అందువల్ల ఇజ్రాయెల్ కు తెలియకుండా అమెరికా చేయదు. అమెరికాకు ఇజ్రాయెల్ కు స్ట్రాటజిక్ ఆబ్జెక్టివ్స్ లో తేడా ఉండొచ్చు, స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ లో తేడా ఉండొచ్చు, కానీ ఆపరేషనల్స్ లో మాత్రం డిఫరెన్సెస్ ఉన్నాయని అనుకోను.